ది లక్నో బ్లూ డ్రమ్ మర్డర్ కేస్. ప్రజెంట్ ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఇంటర్నెట్ మొత్తం వైరల్ అవుతున్న న్యూస్ ఇది. అంతేకాకుండా కనీసం ఒక 5 రోజులు కూడా అవ్వలేదు మీరు మదనపల్లి ఇన్సిడెంట్ గురించి ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటారు. కానీ ఇది అంతకు మించి ఉన్న స్టోరీ. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఒక బీకామ్ స్టూడెంట్ని వాళ్ళ ఫాదర్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమని ఎందుకు అంతలా ప్రెజర్ చేశాడు? ఆ 21 ఇయర్స్ అబ్బాయి తన సొంత తండ్రిని చంపడానికి గల రీజన్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విత్ ఇన్ 10 minutesలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి టాపిక్స్ పైన నా సైడ్ నుండి రోజు ఒక వీడియో వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ది స్టోరీ. లక్నోలోని ఆసియానా అనే ఒక ఏరియాకి చెందిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్. అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో తన కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్ను ఒక డాక్టర్గా చూడాలన్నది అతని కోరిక. కానీ అక్షత్కి మాత్రం మెడిసిన్ పైన ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే అతను బీకాంలో జాయిన్ అయ్యాడు. అయినా సరే అక్షత్ వాళ్ళ ఫాదర్ మాత్రం నువ్వు కంపల్సరీ నీట్ రాసి తీరాల్సిందని ప్రతిరోజు అక్షత్ పైన ప్రెషర్ పెట్టేవాడంట. ఇలా రోజు తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగి ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు పెరగడం వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక అక్షత్ మనసులో ఇంకా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ది మర్డర్. February 20 ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30కి తండ్రి కొడుకుల మధ్య మళ్ళీ అదే గొడవ మొదలైంది. సో ఈసారి అక్షత్ ఓపిక నశించిపోయింది. తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రిఫైల్ తీసుకొని పాయింట్ బ్లాక్ రేంజ్లో అక్కడికక్కడే అతన్ని షూట్ చేశాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన్వేంద్ర సింగ్ అతని ప్రాణం కోల్పోయాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది ఎంత దారుణంగా ఉంటుంది. ఒక 21 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ సొంత తండ్రిని చంపడానికి మనసులా వచ్చింది. ఈవెన్ ఇదంతా అక్షత్ వాళ్ళ చెల్లి కళ్ళ ముందే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా చెప్తే తనను కూడా చంపేస్తా అని చెప్పి గన్ పెట్టి బెదిరించాడంట. ది కవరప్. షూట్ చేసిన వెంటనే అక్షత్ ఒక పక్కాగా ప్లాన్ వేశాడు. 21 ఇయర్స్ చేతులార పెంచిన తండ్రి బాడీని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్ళు మరియు చేతులు బయట పడేసి తల మరియు మొండెం మాత్రం ఒక బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్లో కంప్లీట్గా సీల్ చేసి ఉంచాడు. ఇంత క్రూయల్గా వాళ్ళ ఫాదర్ని చంపి మళ్ళీ ఏం ఎవిడెన్స్ లేకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ క్లియర్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు పోలీస్ దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడంట. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఇచ్చాడో అప్పటి నుంచే పోలీసులు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే ఎప్పుడైతే అక్షత్ అని వచ్చిందో అక్షత్ మాటల్లో తడబడడం గమనించారు వాళ్ళు. అలాగే వాళ్ళ చెల్లిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తన చెల్లి ముఖంలో భయం, ఒక రకమైన ఆందోళన చెందడంతో వాళ్ళు అక్కడితోనే కన్ఫర్మ్ చేశారు అక్షత్ అసలైన అక్యూజర్. సో అతన్ని పట్టుకొని కొన్ని సెక్షన్లు తన పైన బుక్ చేసి మర్డర్కి రిలేటెడ్ సెక్షన్లు బుక్ చేసి అతన్ని ప్రజెంట్ జైల్లో ఉంచారు. ఈ ఇన్సిడెంట్ గురించి విన్నాక ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే రన్ అవుతుంటుంది, అసలు మన ఫ్యామిలీస్ మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి. ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.